హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కావ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. చికెన్, ఆనియన్ ఫ్రై, పచ్చిమిర్చి, పుదీనా, లెమన్, కొత్తిమీర ఆకు, పసుపు, అల్లం పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా, ఆయిల్, కారం, పెరుగు, ఆల్ స్పైసెస్ అండి. ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, పుదీనాకు, కొత్తిమీర ఆకు, ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, కారం, లెమన్, పెరుగు అన్నీ మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. రైస్ ఒక 30 minutes సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 2 liters ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అందులో ఆల్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఆకు, లైట్గా అల్లం పేస్ట్ వేసుకోవాలి. చికెన్ ఒక 70% కుక్ చేసుకోవాలి. వాటర్లో లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్. వాటర్ బాయిల్ అయ్యాక రైస్ యాడ్ చేసుకోవాలి. ఒక 75% రైస్ కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. రైస్ మంచిగా కుక్ అయ్యాక వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1 spoon ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ దమ్ చేసే ప్రాసెస్ నేనైతే లేయర్గా వేసుకుంటున్నానండి. ముందుగా చికెన్, తర్వాత రైస్, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, సెకండ్ లేయర్ కూడా వేసేసుకుంటున్నానండి నేను. లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఆకు యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లో ఫుడ్ కలర్ అండి, అది మీ ఆప్షన్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. తర్వాత దమ్ చేసి పెట్టుకోవాలండి. ఒక 20 to 25 minutes అండి. బిర్యానీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.